ఓకే జీ ఓకే ఓకే చూడు థ్యాంక్స్ కిందది చూడదేమన్నాడు చెప్పు తీసుకోరా మామ ఇక్కడ రారా నాకు అడిగి రారా చూడు 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 ఉన్నీలే ఉన్నీలే लाइन पड़ेगा
যে যাবো কতটা ঠাকুরের লাইন করে গেছে যাবো 5-6টা ঠাকুর ওই মাথা অব্দি যাবো দেখতে পাচ্ছ মাম্মাম তুমি দেখতে পাচ্ছ দেখো ঠাকুর ঠাকুর কারণ ভিডিও কিচ্ছু শুনতে পাচ্ছি না মাম্মা এত মাছি বাজাচ্ছে కటింగ్ కాదు బాయ్ చెప్తాను అండ తీసుకొని బాబు అండ కొనుక్కొని పిడుబాగు పోదండి పిడుబాగు పోయింది పిడుబాగు వదలు
ఏం లో ఉప్పు బొమ్మ బొమ్మ ఏముంది రూపురేఖలు సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం బాలగంగాధర్ తిలక్ గారు మొదలుపెట్టిన వినాయక చతుర్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక ఉత్సవంగా మారింది. దీంట్లో భాగంగా పరిషత్ సంఘాధ్వర్యంలో అది సూచన సలహాల మేరకు నడిచే కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మనకు కొత్తగా కమిటీ 10వ తారీఖు ఏర్పాటైంది. ఏర్పాటైన రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం పరిచి వినాయక చవితి ఉత్సవాల్లో ఉన్న లోటుపాట్లను భర్తీ చేసుకుని అధికారులకు సమన్వయం చేసుకుని ప్రభుత్వం చేతనే ఈ ఏర్పాట్లన్నీ చేపించి ప్రభుత్వ సహకారంతో వినాయక భక్తులు వినాయక నిమజ్జనం పూర్తి చేసుకుంటారు. నంద్యాల జిల్లాలో కూడా నంద్యాల జిల్లా కేంద్రంగా ఈరోజు ప్రభుత్వ సహకారంతో నిమజ్జనం జరుగుతున్నాయి. రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి అనుబంధంగా మన జిల్లా అనుబంధంగా తాలూకా అనుబంధంగా మండలం అనుబంధంగా గ్రామాలు ఇవన్నీ ఒకదానికోటి అనుసంధానించబడి దిగ్విజయంగా హిందువుల పండుగను పూర్తి చేసుకుని ప్రభుత్వ సహకారం ఇతర మతాల వారు మనకు ఇబ్బందులు పెట్టినా వారిని ఎదుర్కొని నిమజ్జనాలు పూర్తి చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ వెలుగోడులో నిన్న జరిగిన సంఘటన పోలీసు అధికారుల సమన్వయ లోపం కారణంగా ఏర్పడిన ఒక సమస్యను రాజకీయ నాయకులు ప్రవేశించి సమస్యాత్మకం చేస్తే హిందూ సమాజం వాటిని ఎదుర్కొని ప్రశ్నించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సమర్థవంతంగా సమస్యాత్మకం లేకుండా ప్రశాంతంగా ఆ సమస్యను తీర్చి రాత్రి 10:30 వినాయక చవితి ఉత్సవాలు అక్కడ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని తాలూకా కేంద్రాలు మండల కేంద్రాల్లో జిల్లా గణేష్ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఏ హిందువు తన పండుగను చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భయం పడకుండా జరిగే వాతావరణాన్ని గణేష్ కేంద్ర సమితి అలాగే రాష్ట్ర సమితి కూడా తన ప్రయత్నం చేసి హిందూ సమాజానికి పండుగలు సొంతంగా చేసుకునే స్వేచ్ఛనిస్తుంది. రాజకీయాలు వేరు, హిందుత్వం వేరు. కానీ రాజకీయ నాయకుడు హిందూ లేఖంగారనే కారణంతో హిందూ సమాజాన్ని తక్కువ చేసో కించపరిచే వాతావరణం నెమ్మదిగా మారిపోతుంది. ఈ విషయం రాజకీయ నాయకులు గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి. మనం ఏ పార్టీలో ఉన్నా మన హిందుత్వానికి ఇబ్బంది కలుగుతుందంటే పార్టీల అతీతంగా స్పందించాలి, ప్రశ్నించాలి. అప్పుడే హిందుత్వం నిలబడగలుగుతుంది, హిందుత్వం భవిష్యత్తులో కనపడుతుందనే విషయాన్ని హిందూ సమాజం గుర్తుంచుకోవాలని, దానికోసం కొన్ని భేదాలు పక్కబెట్టి హిందుత్వం కోసం నిలబడాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి నిమజ్జనం అందరూ ప్రశాంతంగా చేసుకుంటూ ఎటువంటి సమస్యలు ఆటంకం లేకుండా అందరికీ ఆ వినాయకుడు ఆరోగ్య అష్టోత్తరాలు ఇవ్వాలని కోరుకుంటూ మహారాజ్కి దేశమంతా కూడా గణేష్ మహోత్సవ ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాయి. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో కూడా గడిచిన 3 రోజుల క్రితం చాలా రంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. మండల స్థాయిలోనూ గ్రామీణ స్థాయిలోనూ
ఏదో చిన్న పొరపాటు జరిగినటువంటి కారణంగా వెలుగోడులో చిన్న ఘర్షణ జరిగింది. దాన్ని అధికారులు సమస్యని పరిష్కరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి వెలుగోడు వాసులంతా కూడా ఐక్యతా భావంతో ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించుకోవడానికి కృషి చేసినందుకు వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత ఎవరైతే గణేశోత్సవాలు నిర్వహించుకుంటున్నారో నిర్వాహకులకు అనుకూలంగా ఉండేటట్టుగా ముందుగా పోలీసు శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి అన్నటువంటి దానికోసం ప్రయత్నం చేసి ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అనుమతులు తీసుకోకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేస్తే పోలీసు వారి అనుమతులు ఇచ్చేటట్టుగా, అది కూడా ఉచితంగానే అనుమతులు ఇచ్చేటట్టుగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ ఘన విజయం ఏంటంటే విద్యుత్ శాఖ వారు కూడా లోడును బట్టి బిల్లులు కట్టాలి అన్నటువంటి దాని మీద ప్రభుత్వం ఎలాంటి డబ్బులు కట్టకుండా వినాయక ఉత్సవాలని అలాగే దసరా ఉత్సవాలని నడుపుకోవచ్చు అన్నటువంటి దాని మీద ఒక ఇష్యూ, అలాంటి ఇష్యూస్ ఏమీ లేకపోవడం కోసం గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే మూడో ఘన విజయం ఎక్కడ చూసినా కూడా మనం పట్టణ ప్రాంతాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో కానీ ఈ మసీదుల దగ్గర కానీ చర్చిల దగ్గర కానీ డబ్బులు వాయించకూడదు అన్నటువంటి దానితోటి అనేకమైనటువంటి సమస్యలని అధికారులు కానీ ప్రజలు కానీ ఎదుర్కోవడం జరుగుతూ ఉండింది. కానీ దానికి హైకోర్టు మనని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ మతస్థులైనా కులస్థులైనా దారిలో ఎవరైనా ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత పోలీస్ శాఖ వారికి చెప్పేసి ఒక హైకోర్టులో ఉత్తర్వులు రావడం జరిగింది. కాబట్టి ఏ మతస్థులైనా కులస్థులైనా కూడా ఘనంగా వారి ఉత్సవాలను వారు సరైన మార్గంలో వెళ్ళి ఆ ఉత్సవాలను పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల అధికారులకు కూడా కొంత రిలీఫ్ అని నేను భావిస్తున్నాం. అదేవిధంగా ఉత్సవాలు జరుపుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాం. ఈరోజు నంద్యాల పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో 9వ రోజున, కొన్ని ప్రాంతాల్లో 11వ రోజున జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఘనంగా గణేష్కి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఆరోగ్యవంతంగా ఉండాలని, దీనికోసం విశ్వ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ వారి మద్దతుతోటి భవిష్యత్తులో కూడా మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా కూడా ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విశ్వ హిందూ పరిషత్ జాగ్రత్త పడుతూ, అదేవిధంగా గణేష్ కేంద్ర కమిటీ ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పడడం జరిగింది. అక్కడి నుంచి జిల్లా స్థాయి, అక్కడి నుంచి మండల స్థాయి, అక్కడి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈ గణేష్ సంబంధించిన ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీల ఆధారంగా వినాయక యొక్క పండుగలు ఏ విధంగా జరుపుకోవాలి, భక్తి శ్రద్ధలతో ఏ విధంగా జరుపుకోవాలి, వాళ్ళకి సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ఎప్పుడెప్పుడు గణేష్ను సంబంధించిన పాటలు, భక్తి పాటలు కూడా అక్కడ లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పూజా వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఇన్ని విషయాలు గణేష్ కేంద్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విషయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఎక్కడ ఎలాంటి విషయాలు జరగలేదు. అయితే మన దురదృష్టవశాత్తు కర్నూలు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఉన్నటువంటి వెలుగోడు మండలంలో భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి వినాయక ఉత్సవాలను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎప్పుడూ లేని ఒక నియమాన్ని తీసుకురావడం జరిగింది. చర్చి దగ్గర డప్పులు వాయించొద్దు, ఇది ఏదో ఒక ఆనవాయితీలాగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి గణేష్ మండపాలు అడ్డుకోవడం జరిగింది. అయితే దీన్ని మనం డిపార్ట్మెంట్ నోటీస్ తీసుకెళ్లిన తర్వాత నిన్నటి సమయంలో యావత్ హిందూ సమాజం, వెలుగుడులో ఉన్నటువంటి హిందూ సమాజం రోడ్డెక్కి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం, ఐజీ గారు రావడం, ఈ యొక్క విషయాన్ని ఎలాంటి ఇబ్బందికరం లేకుండా దాన్ని సానుకూలంగా దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అయితే మేమంతా ఒకటే కోరుకుంటున్నాం, విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ కోరుకునేది ఏంటి అంటే
హిందూ మనోభావాలకు దెబ్బతింటూ ఏ రాజకీయ నాయకుడు వ్యవహరించినా సరే, హిందూ మనోభావాలకు దెబ్బతింటూ ఏ రాజకీయ నాయకుడు వ్యవహరించినా సరే విశ్వ హిందూ పరిషత్ హిందుత్వాన్ని జాగృతం చేయడానికి ముందుండి పనిచేస్తారు. హిందూ సమాజానికి కూడా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చేది ఏంటి అంటే, మన ఏ రాజకీయంలో పనిచేసినా సరే హిందుత్వానికి విఘాతం కలిగినప్పుడు మన నాయకుడు మాట్లాడకపోతే చొక్కా పట్టుకొని మాట్లాడమని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇదే రాజకీయ నాయకులు జరుగుతుంది. అందుకే ప్రతి రాజకీయ నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని హిందుత్వం విషయంలో ఏదన్నా ఆచితూచి మాట్లాడి తప్పుగా చేస్తే హిందూ సమాజం ఊరుకోదు. దాని జాగృతం కోసం విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ పనిచేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి రాబోయే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. జై శ్రీరామ్. గణేష్. నమస్కారం, నా పేరు దుర్గా భవాని. మహానంది పెంచులాసం వాళ్ళం మేము. బానొచ్చి బురదాయి పిల్లలకి అన్నం పెట్టుకోలేకపోతాం. నీళ్ళల్లో ఉంటున్నాము. ఇట్లా రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డుపడుతున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. నమస్కారం, మాది సించలక్ష్మిగూడెం. నా పేరు కుమారి. నేను మాట్లాడుతున్నాను. ఫారెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు మమ్మల్ని నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. మేము ఏ మండలంలో చేరుకోమంటున్నారు. మేము ఇక్కడైతే న్యూ నుంచి 17 సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ. మమ్మల్ని వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు మమ్మల్ని ఈ నుంచి వద్దంటున్నారు. తెల్లవారుదులు వర్షం పడబట్టి మేము తెల్లవారుదులు మంచాల మీదనే కూర్చున్నాము, కిందనే కూర్చున్నాము. ఇళ్ళంతా నెమ్మొచ్చేసింది. కొట్టం కారడంగానే ఉన్నది మాకు. కొట్టం కారుతుంది మాకైతే. మొత్తము నెమ్మొచ్చి ఇళ్ళల్లో వానబడి నిలబడినాయి మాకు. నీళ్లు కానీ వాన ఎక్కువ రావడం వల్ల నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చి నీళ్లు చల్లుకున్నాము కట్టలేసి. మాకైతే న్యాయం చేయండి. కానీ పిల్లలకు మట్టుకు అన్నం వండి పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పెట్టించుకొచ్చుకుంటున్నాము. పక్కన ఇళ్ళల్లో పోయి పెట్టించుకొచ్చుకున్నాము. మా పిల్లలు అన్నం అని అంటుంటే పొయ్యే మండుకోవటం లేదు. మాకు మట్టుకు ఇది ఖచ్చితంగా సాయం చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అసలు ముందుకి చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. మాకు చూస్తున్నాము. వాన వచ్చి మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. మేము పిల్లోళ్ళని మంచాల మీద కూర్చోబెట్టి తెల్లారినాక అన్నం బయట అక్కడ పెట్టుకొని వచ్చినాం సార్. అని మా పిల్లోనికి అన్నం పెట్టుకుంటున్నా సార్. చూడండి సార్ మా బాధలు.
ఇచ్చేటువంటి గణనాథునికి స్వాగతం సుస్వాగతం. మేమంటే ఉండేదా దీనికి కూడా బ్యాటరీ పెట్టుకురావమ్మా బీజేపీ. స్టార్ట్. నంద్యాల జిల్లా మా ఆత్మకూరు సబ్ డివిజన్ వెలుగోడు పోలీస్ స్టేషన్ నందు ఈరోజు వెలుగోడు పట్టణంలో నేను ఆత్మకూరు తీసుకుని నా పేరు రామజనే, మా ఎస్ఐ సురేష్, సిఐ సురేష్ కుమార్ది, మేమందరం ఇక్కడే వెలుగోడు టౌన్ నందే ఉన్నాము. మూడో రోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా చిన్న ఒక సమస్య అనేది తలెత్తింది. ఆ సమస్య పైన మా నంద్యాల ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా కర్నూలు డిఐజీ సారు వారి యొక్క డైరెక్షన్లో మేమందరం పోలీసు అంతా చాలా బాధ్యతగా ఉంటూ ఎలాంటి సమస్య జరగకుండా చాలా జాగ్రత్తగా చాలా పేషెన్స్గా ఉంటూ ఏ వర్గానికి కూడా సమస్య రాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆ ఇష్యూని కూడా నిన్న మా కర్నూలు డిఐజీ సారు మా నంద్యాల ఎస్పీ సార్ వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసినారు. అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా అనవసరమైన ఆవేశానికి పోయి ఫాల్స్ స్టేట్మెంట్ ద్వారా తప్పుడు ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ అంతా చాలా కంట్రోల్లో ఉంది. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ వెలుగోడు టౌన్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా లేనిపోని అపోహలు సృష్టించి సమస్య వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఎవరైనా చేస్తే వారిపైన చట్టరీత్యా తప్పకుండా చర్య తీసుకుంటాము. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా కానీ ఫాల్స్ ప్రచారం చేయడం కానీ లేనిపోని అపోహలు కల్పించడం కానీ అట్లా చేస్తే వారిపైన తప్పకుండా చర్య తీసుకుంటారు. దయచేసి ప్రతి పౌరుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ మన వెలుగోడు పట్టణంలో ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండేదానికి ప్రయత్నం చేస్తారని అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. అన్ని కులాల యొక్క మనోభావాలు ఎవరికి కూడా దెబ్బతీసేదానికి ఎవరికి కూడా హక్కు లేదు. ప్రతి ఒక్క కులానికి ఈ సొసైటీలో అందరూ గౌరవించాలి. వారి యొక్క మనోభావాలని మనం ప్రతి పౌరుడుగా మనం బాధ్యత తీసుకొని సమస్య లేకుండా అందరూ సపోర్ట్గా ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా తప్పుడు ప్రచారం చేసి అపోహలకు లేనిపోని రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఇప్పుడైతే వెలుగోడు పట్టణంలో పోలీస్ కంట్రోల్లో పీస్ఫుల్గా ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు, క్రైస్తవ సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. మీరంతా సైలెంట్గా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. లేనిపోని అపోహలకి మీరు నమ్మకండి. దయచేసి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి. మేము దానికి చర్య తీసుకుంటాం. ముందుకు రావాలి. డాక్టర్ ముందుకు రావాలి. మీ విగ్రహానికి ఉన్నటువంటి తాళ్ళు విప్పుకోండి. ముందే
సరే